భారత రాజ్యాంగంలో అన్నిటికన్నా పవర్ఫుల్ ఫండమెంటల్ రైట్ ఒకటుంది. అదే ఆర్టికల్ 21. ఈ రోజు మనం దీని గురించి చాలా సింపుల్గా, క్లియర్గా తెలుసుకుందాం. ఆ ఈ ఒక్క మాట చాలు. ఆర్టికల్ 21 మొత్తం సారాంశం చెప్పేస్తుంది. మన జీవితం, మన గౌరవం ఇవి మన సొంతం. చట్టబద్ధమైన కారణముంటే తప్ప ఎవ్వరూ మన పర్సనల్ లైఫ్లోకి అడుగు పెట్టలేరు. ఇదే మన రాజ్యాంగం మనందరికీ ఇచ్చిన స్ట్రాంగ్ గ్యారంటీ. అంటే సింపుల్గా చెప్పాలంటే, ప్రతి ఒక్కరి జీవితానికి, స్వేచ్ఛకు రాజ్యాంగం వేసిన ఒక బలమైన తాళం అన్నమాట ఈ ఆర్టికల్ 21. అసలు ఈ తాళం ఎంత పవర్ఫుల్లో ఇప్పుడు చూద్దాం. ఓకే, రాజ్యాంగం మన జీవితానికి ఒక తాళం వేసిందని చెప్పుకున్నాం కదా. మరి అసలు ఈ తాళం అంటే ఏంటి? మన డైలీ లైఫ్లో ఇది మనల్ని ఎలా కాపాడుతుంది? కొన్ని ఉదాహరణలతో వివరంగా చూద్దాం రండి. ఉదాహరణకు, ఈ తాళం మనల్ని వేటి నుంచి కాపాడుతుందో ఒకసారి ఆలోచించండి. వారెంట్ లేకుండా పోలీసులు మన ఇంట్లోకి అడుగు పెట్టలేరు. మనల్ని ఇల్లీగల్గా అరెస్ట్ చెయ్యలేరు. కనీసం మన ఇంటికొచ్చే నీటిని కూడా చట్టవిరుద్ధంగా ఆపలేరు. అంటే ఇవన్నీ కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా మనకు ఒక షీల్డ్ లాగా పనిచేస్తాయన్నమాట. అయితే ఆర్టికల్ 21 కేవలం ఒక రక్షణ కవచం మాత్రమే కాదు. దాని లోపల కొన్ని దాగి ఉన్న పవర్ఫుల్ వెపన్స్ కూడా ఉన్నాయి. చూడ్డానికే ఇది జస్ట్ ఒకే ఒక లైన్లా కనిపించినా దానిలో ఉన్న శక్తి, దాని లోతు మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. నిజంగా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఈ మొత్తం పవరంతా వచ్చింది రాజ్యాంగంలోని కేవలం ఒకే ఒక్క వాక్యం నుండి. జస్ట్ వన్ సింగిల్ లైన్. నమ్మలేకపోతున్నాం కదూ! ఆ ఒక్క లైన్ ఆధారంగానే సుప్రీంకోర్టు 20కి పైగా ఫండమెంటల్ రైట్స్ని క్రియేట్ చేసింది. వీటినే అరుదైన ఖడ్గాలు అని కూడా అంటారు. రైట్ టు ప్రైవసీ నుండి రైట్ టు ఇంటర్నెట్ వరకు, చివరికి చనిపోయిన తర్వాత కూడా గౌరవం పొందే హక్కు కూడా. ఇవన్నీ ఆర్టికల్ 21లో భాగమే. మనకు తెలియకుండానే మనకు ఇన్ని హక్కులున్నాయన్నమాట. సరే, అంతా బానే ఉంది. కానీ ఒకవేళ ఈ ఫండమెంటల్ రైట్ని ఎవరైనా బ్రేక్ చేస్తే, ఈ తాళాన్ని పగలగొట్టినప్పుడు ఎదురయ్యే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ కొన్ని చూద్దాం. ఇది మనందరికీ సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం. వారెంట్ లేని రైడ్స్, ఇల్లీగల్ అరెస్ట్లు, బుల్డోజర్లతో ఇళ్లు కూల్చేయడం ఇవన్నీ ఆర్టికల్ 21 ఉల్లంఘనలకు కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు ఎవరైనా సరే, సంబంధిత పోలీసులు, కలెక్టర్ లేదా ప్రభుత్వం, వాళ్లు బాధ్యత వహించాల్సిందే. ఎందుకంటే వాళ్లు చట్టాన్ని ఉల్లంఘించినట్లే లెక్క. టైంతో పాటు చట్టాలు కూడా మారాలి కదా. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో మన రైట్స్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి భారతీయ న్యాయ సంహిత అంటే BNS అనే ఒక మోడర్న్ చట్టం వచ్చింది. ఇది పాత చట్టంలోని లూప్ హోల్స్ని సరిదిద్దుతూ ఆర్టికల్ 21కి ఒక పవర్ఫుల్ అప్గ్రేడ్ లాంటిదన్నమాట. ఇక్కడ చూడండి, పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే IPCకి కొత్త భారతీయ న్యాయ సంహిత BNSకి మధ్య ఉన్న తేడాలను మనం క్లియర్గా చూడొచ్చు. మర్డర్, టార్చర్, ప్రైవసీకి సంబంధించిన నేరాలకు ఇప్పుడు కొత్త, ఇంకా క్లియర్గా ఉన్న సెక్షన్లున్నాయి. శిక్షలు కూడా చాలా కఠినంగా మార్చారు. అసలు పాత IPCలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి. దాని లాంగ్వేజ్ చాలా పాతది, బ్రిటిష్ కాలం నాటిది. డిజిటల్ క్రైమ్స్ గురించి పెద్దగా క్లారిటీ లేదు. ఇప్పుడు కొత్త BNS ఈ లోపాలన్నింటినీ సరిదిద్దింది. మోడర్న్ లాంగ్వేజ్తో, కఠినమైన శిక్షలతో ఆర్టికల్ 21ని ఇంకా పవర్ఫుల్గా చేసింది. ఓకే, మన హక్కుల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఒకవేళ మన హక్కులకు భంగం కలిగితే ఏం చెయ్యాలి? మన చేతిలో ఉన్న ఆయుధాలేంటో తెలుసుకుందాం. ఒకవేళ ఎప్పుడైనా మన హక్కులకు భంగం కలిగితే వాటిని కాపాడుకోవడానికి మనకు చాలా మార్గాలున్నాయి. వెంటనే ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం నుండి మొదలుపెట్టి అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశం మనకుంది. ఇది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్న ఒక ప్రాక్టికల్ టూల్ కిట్ లాంటిది. ముఖ్యంగా హైకోర్టులో మనం వేయగలిగే రిట్ పిటిషన్లు చాలా పవర్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేస్తే వాళ్లని కోర్టు ముందు తీసుకురమ్మని హేబియస్ కార్పస్ ద్వారా అడగొచ్చు. ఓ గవర్నమెంట్ ఆఫీసర్ తన పని సరిగ్గా చేయకపోతే మ్యాండమస్ ద్వారా వాళ్లని ఆర్డర్ చేయమని కోరొచ్చు. మనమీద ఫాల్స్ కేసు పెడితే దాన్ని కొట్టేమని సర్ష్యూరరీ ద్వారా అడగొచ్చు. ఇవి మన చేతిలో ఉన్న 3 బంగారు ఆయుధాలు. ఇప్పుడు ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంత పవర్ఫుల్ రైట్ మనకున్నప్పుడు వేరే వాళ్ల హక్కులను గౌరవించాల్సిన బాధ్యత కూడా మనమీద అంతే ఉంటుంది. హక్కు, బాధ్యత ఒకే కాయిన్కి 2 సైడ్స్ లాంటివి. చట్టం ముందు అందరూ సమానమే, ఎవ్వరూ అతీతులు కారు. ఒక సిటిజన్ ఆర్టికల్ 21 హక్కులను ఉల్లంఘిస్తే వాళ్లు పోలీసులు,
ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా సరే కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారం చాలా కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సుంటుంది. ఉదాహరణకు చిత్రహింసకు 10 ఏళ్ల వరకు, ఇల్లీగల్ కన్ఫైన్మెంట్కి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. అయితే ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పటివరకు మనం ప్రభుత్వం, అధికారుల అకౌంటబిలిటీ గురించి మాట్లాడాం. మరి ఒకవేళ రామయ్య లాంటి ఒక సాధారణ పౌరుడే ఇంకొకరి హక్కులను ఉల్లంఘిస్తే అప్పుడేంటి పరిస్థితి? సింపుల్, జవాబుదారీతనం అందరికీ సమానమే. ఒక పౌరుడు ఇంకొకరి హక్కులను ఉల్లంఘిస్తే వాళ్లకి కూడా అవే కఠినమైన బిఎన్ఎస్ శిక్షలు వర్తిస్తాయి. కులం పేరుతో అవమానించినా, అక్రమంగా నిర్బంధించినా వాళ్ల కెరియర్, ఫ్యామిలీ, పరువు మొత్తం నాశనమవుతుంది. సో హక్కు అనేది ఎప్పుడూ బాధ్యతతోనే వస్తుంది. ముగింపుగా ఈ శక్తివంతమైన మాటను గుర్తుంచుకుందాం. ఒక వ్యక్తి జీవితం ఒక దేవాలయం, వారి గౌరవం ఒక జెండాలాంటిది. వాటిని తాకే అర్హత చట్టానికి మాత్రమే ఉంది, మరెవ్వరికీ లేదు. అదే ఆర్టికల్ 21 మనకిచ్చిన గొప్ప వరం, గొప్ప భరోసా.